హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారమ్మి కిచెన్. ఈ వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో చూపిస్తాను. హోటల్లో అయితే టేస్టింగ్ సాల్ట్ వేసేస్తారు టేస్ట్ కోసమని. ఆ టేస్టింగ్ సాల్ట్ వేయకుండానే మనం ఇంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో చూడండి. టేస్టింగ్ సాల్ట్ హెల్త్కి అస్సలు మంచిది కాదు. నేను బిర్యానీని రైస్ కుక్కర్లో తయారు చేసుకుంటున్నాను కనుక ముందుగా ఒక గిన్నెని తీసుకుని 3 గ్లాసులు బాస్మతి రైస్ వేసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత రైస్ కుక్కర్లో వేసేసుకుందాము. 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, గ్లాస్కి గ్లాసున్నర చొప్పున వాటర్ పోసుకోవాలి. అంటే 4.5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. 3.5 గ్లాసులు వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ నాననిద్దాము బాస్మతి బియ్యాన్ని. ఒక గ్లాస్ కొబ్బరి పాలు తర్వాత పోసుకుందాము. రైస్ నానేలోపు చికెన్ ఫ్రై చేసేసుకుందాము. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, తగినంత ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకుందాము. చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు బాగా పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్లో వేసుకుని చిన్న టీ గ్లాస్లో సగం వాటర్ పోసుకుని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక విజిల్ వేయించుకుందాము. నేను మా ఇంట్లో చేసుకునే ఫ్రై పీస్ బిర్యానీ విధానమే మీకు చెప్తున్నాను. కుక్కర్ విజిల్ వేసిన తర్వాత పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి చికెన్ ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండే పాన్ పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత కొంచెం జీడిపప్పు, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయ చీరికలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ చీరికలు వేసుకుని పచ్చిమిరకాయలు బాగా ఏగే వరకు ఫ్రై చేసుకుందాము. చికెన్ ఫ్రై రెడీ అయిన తర్వాత పచ్చిమిరకాయ చీరికలు చాలా టేస్ట్గా ఉంటాయి తినడానికి. పోపు అంతా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు కుక్కర్లో చికెన్ని వాటర్ లేకుండా వేసుకుని ఫ్రై చేసుకుందాము. చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు వేసుకొని అవసరం లేదు. ఆయిల్లో చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 3 స్పూన్లు కారం, 1.5 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుని చికెన్కి అన్ని మసాలాల్లో పట్టేటట్టు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాము. చికెన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్లో వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని పోసుకుని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గనిద్దాము. అలా మగ్గిందనుకోండి ముక్కకు బాగా పడతాయి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా. మూత తీసిన తర్వాత చికెన్లో ఉన్న ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు గరం మసాలా వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా చికెన్ ఫ్రై చేసుకుంటే బిర్యానీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. చికెన్ ఫ్రై డ్రై అయ్యేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నూనె ఎక్కువ లేకుండా చికెన్ ఫ్రై పీస్ రెడీ అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చల్లారిన తర్వాత చికెన్ ఫ్రై డ్రైగా అవుతుంది. చికెన్ ఫ్రై పీస్ని బౌల్లోకి తీసుకున్నాం కదా, పక్కన పెట్టుకుందాము. బిర్యానీకి బాస్మతి బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకుని ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొబ్బరిపాలు తీసుకున్నాను. మిక్సీ పెట్టుకున్న కొబ్బరిపాలని వడకెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ కొబ్బరిపాలని ముందుగా నానబెట్టుకుని బాస్మతి బియ్యంలో వేసుకున్నాము. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత 12 లవంగాలు, 6 యాలకులు, 4 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 2 అనాస పువ్వు, 3 మరాఠీ మొగ్గలు, కొంచెం జాపత్రి, 1 స్పూన్ షాజీరా, కొంచెం జీడిపప్పు, 4 ఫలవాకులు వేసుకుని మసాలా అంతా కూడా ఫ్రై అవనిద్దాము. మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయ చీరికలు, సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుందాము.
కొత్తిమీర పుదీనా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీలో సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మసాలాను అంతటినీ కూడా రైస్ కుక్కర్లో వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మూత పెట్టుకుని రైస్ కుక్కర్ ఆన్ చేసుకుందాము. రైస్ కుక్కర్ కీప్ వామ్లోకి వచ్చిన తర్వాత 10 నిమిషాల తర్వాత మూత తీసుకుందాము. గుమగుమలాడే బిర్యానీ రెడీ అయింది, చూసారు కదా. బిర్యానీని ఒకసారి బాగా కలుపుకుందాము. పొడిపొడిలాడుతా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. బిర్యానీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రై పీస్ని వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రై పీసుకున్న మసాలా బిర్యానీతో కలుపు తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.